ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా వారి వారి ఫోన్‌లు మ్యూట్‌లో పెట్టుకోండి. దేవుడు ఈరోజు మనతోటి మలాకీ గ్రంథం 4 అధ్యాయం 2 వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, నిత్యుడగు తండ్రి, మీకే వందనాలు. మీకే స్తోత్రం, స్తుతి చెల్లిస్తున్నాను. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, మీకే వందనాలు. తండ్రి, అబ్బా, మరి నిజముగా భయభక్తులు కలవారంగా ఉండుటకు మరి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క జీవితంలో కూడా నీతి సూర్యుడు ఉదయించినట్లు తండ్రి ప్రభా, మరి అనేకులు ఆరోగ్యము లేకుండా ఉంటున్నారు తండ్రి. ప్రభా, మరి అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయనంటున్నావు. మరి అటువంటి రెక్కల సన్నిధికి వచ్చుటకు ఈ రోజు వాక్యం ద్వారా వాళ్ళు పట్టుబడుటకు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మరి గంతులు వేదురు అని దేవుడు ఈరోజు ఎంతో స్పష్టంగా కూడి ఉన్న ప్రతి బిడ్డతోటి కూడా మాట్లాడుతున్నాడండి. అయితే చూడండి, మరి ఈ లోకంలోనూ జీవిస్తున్న మనము ముఖ్యంగా క్రీస్తు రూపంలోకి మార్చబడ్డ మనం అందరికీ కూడా మరి ఒక విషయము ఎంతో మరి ముఖ్యమైనదండి. మరి ఏంటా అని మనం చూసినట్టయితే ఆ ఒక విషయం ఏంటా అని మనం జాగ్రత్తగా కనుక గమనించినట్టయితే భయభక్తులు కలిగి ఉండుట. ఏముండాలండి దేవుని ఎదుట మనకి? ముఖ్యంగా మరి ఆయనకు మరి కుమారులము కుమార్తెలమైతున్న మనకందరికీ కూడా మరి క్రైస్తవునిగా మనం అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలంటే మొదట భయభక్తులుండాలి. ఏముండాలి? భయభక్తులుండాలి. అంటే మరి చాలా మంది క్రైస్తవులుగా మారుతున్నారు. క్రైస్తవం అని చెప్తున్నారు కానీ మరి దేవునితో జీవించే మరి వాళ్ళు చేసే ప్రతి దినము వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా భయము అనేది ఉండదు. భక్తి అనేది కూడా ఉండని సమాజంలో ఈరోజు మనము బ్రతుకుతూ ఉంటున్నాము. అంటే కావాల్సిందేంటంటే భయముండాలి, భక్తుండాలి. కొందరిని చూసినట్టయితే విశ్వాసులు మరి కొందరు విశ్వాసులకి భయముంటుంది. అమ్మో! దేవుని సన్నిధికెళ్ళపోతే ఈరోజు నా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో! మరి, మరి కొందరికి మరి ఏ విధంగా ఉంటుందంటే ఆచార సంబంధంగా మరి భక్తిహీనతలో ఉండడానికి వాళ్ళు మరి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. నిజానికి ఈరోజు మరి నేటి కాలంలో మనం చూసినప్పుడు అనేక మంది విశ్వాసులు భయము చేతనో, భక్తి చేతనో కేవలము ఈ రెండిట్లో ఒకదాన్ని మాత్రమే కలిగి ఉండటం మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ రెండిటిలో ఒకదానిని మనము కలిగి చూస్తూ ఉంటున్నప్పుడు మరి దేవాతి దేవుడు ఎంత స్పష్టంగా ఉంటున్నాడంటే మరి దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడంటే మహాపరిశుద్ధుడు మరి ఏమంటున్నాడంటే మరి ఈ భయము భక్తి మనము ఇద్దరము కూడా కలిగి ఉండాలని మరి అందరం ఏముండాలి? ఈ 2 ఉద్దేశాలు భయభక్తులు కలిగి ఉండాలని సెలవిస్తున్నారు. దేవుని ఎడల భయభక్తి మాత్రమే ఆశీర్వాదములకు మూలాధారమని ఆయన ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే దేవాతి దేవుడు మనకి ఎంతో స్పష్టంగా ఈరోజు తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి
అందుకే దేవాతి దేవుడు ఇంకేమంటున్నాడంటే, మరి పరిశుద్ధుడైన దేవుడు మరి ఈరోజు మనం ఆ భయభక్తులు అంటే ఏంటో ఎంతో స్పష్టంగా చూద్దాము. మరి ఏంటో ప్రభు సన్నిధిలో భయభక్తితో జీవించటం అంటే ఏమిటో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. మరి సామెతల గ్రంథం 9 అధ్యాయం 10 వచనం ఏం చెప్తదంటే, యెహోవా భయము జ్ఞానారంభము అని. దేవుని భయం అంటే భయపడి పారిపోవడం కాదు గానీ, అతని మహిమను, పవిత్రతను గుర్తించి మరి భక్తితో జీవించడం అనేది భయభక్తులనమాట. భయభక్తి అనే పదం 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఒకటి భయము, తర్వాతది భక్తి. దేవుని యందు భయము అనంటే ఆయనను గౌరవించడం, ఆయనను నిర్లక్ష్యం చేయడం, లేకపోతే ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మీకనిపించిందనుకోండి, కేవలము మీరేమనాలి, భయమంటే ఏంటంటే నిర్లక్ష్యం చేయకపోవడం. మన మాటలు, మన ఆలోచనలు కావచ్చు, మన నిర్ణయాలు కావచ్చు, అవన్నీ కూడా ఆయనను గౌరవించేలా ఉండడం అనేదే భయానికి మూలంగా ఉంటుంది. ఇది భయపెట్టే భయం కాదు గానీ, మరి, మరి చూడండి మన చుట్టుపక్కల ఈరోజు మన కుటుంబీకులున్నారు. తల్లి, తండ్రి లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. అమ్మ, నాన్న లేకపోతే మీ అన్న, మీకన్నా పెద్దవారైన మీ అమ్మ, చెల్ల అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి పట్ల కూడా మనకు ఎటువంటి మరి ఒక తప్పు చేసినప్పుడు, మరి వీళ్ళకి తెలియకుండా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, వాళ్ళు తెలిస్తే మనల్ని ఏమంటారో అన్న భయముంటుంది. అది ప్రేమతోటొచ్చిన భయం. అవునా? అయితే దేవుని భయము అంటే ఆయనను గౌరవించడం, ఆయనను ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా, మరి మన మాటలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మరవన్నీ కూడా మరి, మరి ఎంతగానో స్పష్టంగా మరి ఆయనకు అనుకూలంగా ఉండేటట్టే ఉండడం. ఇది భయపెట్టే భయం కాదు కానీ, ప్రేమతో మరి ఒక తండ్రి పట్ల మనం తప్పు చేసినప్పుడు మరి ఏ విధంగా భయపడతామో, ప్రేమతో కూడిన భయము. తప్పు చేయొద్దు అన్న భయము. మరి దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా కలిగిస్తాడండి. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 12 వచనం గనక మనం చూసినట్టయితే, మీ రక్షణను భయముతోనూ మరి ఎంతో నిరీక్షణతో సాధించుకోండి అని అంటూ ఉంటాడు. అంటే మనం దేవుని సమక్షంలో ఉన్నామనే అవగాహనతో జీవించాలన్నమాట. ఎక్కడ ఉన్నా ఏం చూస్తున్నా కూడా దేవుడు చూస్తున్నప్పుడు మరి దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి ఆయనను తెలుసుకోవడం అంటే మనము భయభక్తులు కలిగి ఉండాలని అర్థంగా ఉంటుంది. అయితే మీ రక్షణ భయముతోనూ మరి, మరి కోపం మరి ఏమాత్రము మీలో ఉన్న కోపాన్ని పక్కన పెట్టేసి, మరి మీ రక్షణను మీరు కొనసాగించుకోవాలి అంటే, భయభక్తి మన రోజువారీ జీవితంలో ఏ విధంగా చూపించాలో కొద్ది క్షణాలు చూస్తాము. అయితే మన మాటలలో భయభక్తులుండాలండి. మన మాటలు దేవుని పేరును గౌరవించేలా ఉండాలి. మరి అవసరం లేని మరి చర్చలు, మరి ఇతరులను విమర్శించడం, అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా భయము, భక్తి లేని మనుషుల యొక్క మరి ఆలోచనలుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రతి విధమైన ఒక నిరుపయోగమైన మాటకు మనుషులు చూడండి మత్తయి సువార్త 12 అధ్యాయం 36 వచనం చూడండి. ఎంత చక్కటి మాటుంటదో. 12 అధ్యాయం 36 మాట గనక మనం చూసినప్పుడు, మరి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను అంటున్నాడు. ఏంటంట?
మనుషులు అనేకమైన మాటలు పలుకుతూ ఉంటారు. మరి మనుషులు పలుకుతున్న అనేకమైన మాటలలో వ్యర్థమైన మాటలు అనేకమైన ఉంటాయి. మరి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చియు విమర్శన దినమున నువ్వు లెక్క చెప్పాలి. ఒకరిని అనవసరంగా ఒక మాట అన్నావనుకో, దానికి నువ్వేం చెప్పాల్సొస్తది? ఒకానొక దినమున దేవుని సముఖంలో నువ్వు పలికిన ఆ మాటను బట్టి నువ్వు ఏం చెప్పాల్సొస్తదంటే, తీర్పు తీర్చబడతావు. నువ్వెందుకు ఆ వ్యక్తిని ఆ మాటన్నావో, దేవుని సన్నిధిలో నువ్వు లెక్క చెప్పవలసిన దినము ఒకానొక దినమొస్తదని నువ్వెవరితోనైనా మాట్లాడే ముందు ఆ మాట గుర్తుంచుకోవాలి. మరి మరి నీ హృదయంలో నువ్వు అడగాలి. దేవా! నేను ఇప్పుడు ఈ మాట అనడం, మరి నేను ఈ మాట అంటే దాని మరి పర్యవసం ఏ విధంగా ఉంటుంది? మరి నేను ఈ మాట అనొచ్చా లేదా అన్నది ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన వివేచన జ్ఞానం అన్నమాట. మరి ఒకటి మాటలో చూసినట్టయితే, తర్వాత పనులలో భయభక్తి చూపించాలన్నమాట. నేను నువ్వు పైకి పైకి దేవుణ్ణి నేను నమ్ముతున్నానని నువ్వు పైకి చెప్తూ ఉంటావు. కాకపోతే నీ ఆఫీసులో, బిజినెస్‌లో, ఫోన్‌లలో నువ్వు అన్యాయం జరిగిస్తూనే ఆదివారం గుడికెళ్ళే భక్తుడిగా ఉంటున్నావనుకో, దేవుడికి భయపడిన వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఇదే మనిషికి యొక్క కర్తవ్యం. దేవుడికి భయపడిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. అన్యాయము ఎవరి పక్షాన జరిగించడు. డబ్బులు వడ్డీకి ఇవ్వడు. అప్పు తీసుకోడు. తీసుకున్నప్పటికీ ఒకవేళ తన దగ్గరున్న డబ్బులు అప్పుకి ఇచ్చినప్పటికీ వడ్డీ తీసుకోడు. మరి ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరమైన మనము మన దైనందిన జీవితంలో ఎంత నిజాయితీగా ఉంటున్నాము అన్నది అంత ముఖ్యమైనదన్నమాట. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన హృదయం గౌరవంతో నిండిపోవాలనేది ఇంకా ముఖ్యమైనది. ప్రార్థన కేవలం అడగడమే కాదు గానీ, ఆయనను మరి ఆరాధించడం ప్రార్థన అంటే. అవునా కాదా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మనము అనేక మార్లు చూసాము. ప్రార్థనలో దేవుడేం కోరుకుంటాడండి? కేవలం అది మన అవసరాలను అడగడమే కాదు. మొదట ప్రార్థన అనేది స్తుతులతో ప్రారంభం కావాలి. ఈ లోకనాథుడిని స్తుతుల మీద ఆసీనుడిగా చేశాక మరి అనేక మన ప్రతిదిన ఆహారం కోసం మొరపెట్టడం కాకుండా, మరి మన జీవితంలో ఏ విధంగా అనేకమైన వాటి కోసము జ్ఞానము కలిగి ఉండాలో మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉండాలని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధతలో మరి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు భయభక్తులతో గౌరవించవలసిన పరిస్థితి మరియు అర్హత ఉన్న దేవుడని మనం తెలుసుకోవాలి. ప్రార్థన ముందు మన మనస్సును పవిత్రంగా చేసుకోవాలి. ఆయన ఎదుట మనం ఎంతో గౌరవంగా నిలబడాలన్నదే మరి భయభక్తులున్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలేంటంటే, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. అవునా కాదా? ఇప్పటి వరకు చూసింది కూడా మన మాటల్లో ఉండాలి. మన ప్రవర్తనలో ఉండాలి. తర్వాత మన ప్రార్థనలో భయభక్తులు చూపిచ్చాలి. ఈ 3 విషయాలలో కూడా మనం భయభక్తులు చూపిస్తూ వస్తూ ఉంటే, మరి ఒకరోజు గాదండి. అది మన దినచర్య అయిపోవాలి. పొద్దున్నే లేస్తున్నాం, బ్రష్ చేస్తున్నాం. పొద్దున్నే లేస్తున్నా, బైబిల్ చదువుతున్నాం అనేది కూడా అంతే ధైర్యంగా చెప్పగలిగే వారంగా ఉండాలి. ఈరోజు నువ్వు బ్రష్ చేసావా అని గనక మనం ఎవరినన్నా అడిగితే అందరూ ఎంతో సులువుగా చెప్పేస్తారు నవ్వుకుంటూ. అదేంటి పొద్దున్నే చేస్తాం కదా అని. అవునా కాదా? ప్రార్థన అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో అదే విధంగా అయిపోవాలి. ఏం చేయాలండి మనము?
ప్రార్థన అనేది గూడా మన ప్రతి ఒక్కరి జీవితంలో అదే విధంగా ఒక దైనందినమైన అలవాటుగా అయిపోవాలన్నమాట. దేవుని భయమనేది శరీరానికి ఉండాలి. ఆత్మకు ఆరోగ్యాన్నిస్తుంది. మనసులో ప్రశాంతత, హృదయంలో సంతోషం ఉంటుందని యెహోవా భయపడువాడు ధన్యుడని, అతని సంతానము భూమిలో బలముగా ఉండునని దేవుడు తెలియజేస్తున్నాడు. భయభక్తి ఉన్నవారి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడండి. జ్ఞ మరి సామెతల గ్రంథం 1 అధ్యాయం 7 వచనంలో చూసినప్పుడు యెహోవా భయము జ్ఞానారంభం అంటున్నాడు. మరి భయభక్తులైతే భయభక్తులు అంటున్నాడక్క. భయభక్తులుగా ఉంటే ఏమొస్తది అనంటే, యెహోవా యందు భయభక్తులే ఆశీర్వాదాలకు మూలమని మరి సామెతలు రాసిన కర్త చెప్తున్నాడు. దేవుని భయము కలవాడు తప్పు దారిలో నడవడు. దేవుని భయం కలిగిన వారికి యెహోవా భయము జ్ఞానారంభము అంటున్నాడు. యెహోవా యందలి భయమే జ్ఞానమునకు ఆరంభము అంటున్నాడు. భయభక్తి లేని జీవితాల ఫలితాలు మరి ఏ విధంగా ఉంటాయి అనంటే, ఆ మనిషి పాపంలో పడిపోతాడు. మరి దేవుని న్యాయాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఆధ్యాత్మికంగా మరి పడిపోయిన స్థితిలో ఉంటాడని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అదే దేవుడు ఇంకో మాట కూడా అంటున్నాడు. మరి భయభక్తి యొక్క పరిపూర్ణ ఉదాహరణ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి కుమారుడైన మరి యేసు ప్రభువండి. యేసు గాఢమైన మొరలతో, కన్నీళ్లతో, భయభక్తి వలన మరి విన్నపిస్తున్నాడు. యేసు దేవుని కుమారుడైనా సరే తండ్రి సన్నిధిలో మరి ప్రతిదినము ప్రార్థన మానేయడం జరగలేదండి. అవునా కాదా? వాళ్ళు ముగ్గురుగా ఒక్కరైనప్పటికీ వీడు తండ్రి సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రతి విధమైన ఆటంకమును తొలగించమని కుమారుడు మన పక్షాన ఉంటున్నాడు. మన పక్షాన ఏం చేస్తున్నాడండి? మొర పెడుతున్నాడు. మరి భయభక్తులు కలిగిన వాడెప్పటికీ కూడా కూలిపోడని మీరు గుర్తుంచుకోవాలి. భయభక్తి లేనివాడు పాపంలో పడిపోతాడనేది మీరు గ్రహించుకోవాలి. మరి దేవునికి వందనాలు తండ్రి. స్తోత్రములు తండ్రి. స్తుతి చెల్లిస్తున్నాడు. అదే విధంగా ఇంకా ఇదే మాటను ఇంకొంచెం లోతుగా చూసినట్టయితే యెహోవా యందు భయమే గదా మనకి అన్నిటికీ కూడా ఇప్పుడు నీతి సూర్యుడు అంటున్నాము. సరే మీరందరూ కూడా యథావిధిగా మీ జీవితంలో ఎంతో భయముగా, భక్తిగా ఉంటున్నారు. మరి ఈ నీతి సూర్యుడు ఉదయించట్లేదేంటి? అసలు నీతి సూర్యుడంటే ఏంటి అనుకున్నట్టయితే, నీతి సూర్యుడంటే మరి, మరి ప్రపంచంలో ఉన్న ప్రతి చీకటిని, బంధకమును మళ్ళీ మరి తొలగించే పరిస్థితిలో ఉంటున్న ఒక దేవుని చర్య చేసే దేవుని సన్నిధిలో లేకుండా మన ఆత్మ చీకటిలో అనేక సార్లు ఉంటుందండి. నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు ఖచ్చితంగా ఏంటి మీరు భయభక్తులు కలిగి ఉన్న పిల్లలని అనుకుంటున్నట్టయితే కొన్ని సందర్భాలలో ఎవరి జీవితాలైనా భయములో, భక్తిలో నుంచి పడిపోయే పరిస్థితిలో ఉంటుందని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అటువంటి పరిస్థితిలో మలాకీ గ్రంథం గనక చూసినట్టయితే, నేనే లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. మరి చీకటిలో నడుచుచున్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూస్తాడని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చీకటంటే ఏంటండి? మీకు చుట్టూ ఉన్న సమస్యలు, మీ చుట్టూ ఉన్న బంధకాలు, మీ చుట్టూ ఉన్న చెడు ప్రభావాలు. మరి వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
వర్షం వస్తుంది. తప్పించుకోవాలంటే ఏం చేస్తామండి? చేతిలో గొడుగుంటే గొడుగేసుకుంటాం. లేకపోతే ఎక్కడన్నా ఆశ్రయంగా అనిపిస్తే బస్ స్టాండ్ ఉన్నట్టయితే వెళ్లి ఆ రేకుల కింద నించుంటాం. అవునా కాదా? మరి అదే విధంగా మరి నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించాలంటే, అంటే మన జీవితాలలో ఉన్న చీకటి పోయి, దేవుని యొక్క మరి వెలుగును మన జీవితాలలో ప్రకాశింపచేయాలి అనంటే, మరి క్రీస్తు నీతి సూర్యుడు అంటే, ఆయన తన నీతిని మనకు పంచి, మన ఆత్మను వెలుగులోనికి నడిపించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. రెక్కల కింద ఆశీర్వాదాన్ని కలగజేస్తానని, ఆరోగ్యమును కలగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అదే రెక్కలు అన్న పదం గనక మనం హెబ్రీలో చూసినట్టే మరి అదే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. రక్షణ రెక్కలు ఉంటదండి. ఒక్క నిమిషం మనం చూసినట్టయితే. ఎక్కడుంటదంటే కీర్తనకారుడు 91 కీర్తన 4 చరణంలో గనక మనం చూసినట్టయితే, అతడు తన రెక్కల చేత నిన్ను కప్పును. అతని మరి, మరి శ్రమలో ఏమిటంట? అతని శ్రమలో నీవు ఆశ్రయము పొందెదవు అంటున్నాడు. ఇక్కడ ఆరోగ్యం అనేది కేవలం శారీరక స్వస్థత కాదండి. దేవుడు మాట్లాడేది ఆత్మీయ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. మన మనస్సు, మన ఆత్మ మరియు జీవన సమగ్రమైన ఆరోగ్యము. మరి దేవుడు ఎంతో స్పష్టంగా చేస్తున్నాడు. ఆయన గాయముల చేత మన స్వస్థత పొందుతామని సెలవిస్తున్నాడు. అందుకే ఆయన రెక్కలు ఆరోగ్యమును కలగజేయును. అంటే యేసు సన్నిధిలో ఉండే వారికి ఎటువంటి పాపము అంటదని, విమోచన, మరి శరీరానికి స్వస్థత, హృదయానికి శాంతి, ఆత్మకు జీవము ఇస్తానని ఎంతో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. సరే, ఇప్పుడు మనము మన జీవితాలలో భయభక్తుల్ని బట్టి ఆయన నీతి సూర్యుడు గదా! మన జీవితాలలో ఉదయించాడనుకుందాం. ఉదయించాడు. మరి ఉదయించినప్పుడు మన పరిస్థితులు మారాలా వద్దా? దేవుడు మనతో ఉంటున్నప్పుడు, దేవుడు మనతో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడు మన జీవితాలలో ఉంటున్నప్పుడు ఏం గావాలండి? మరి మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్టు గంతులు వేయుదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు అనేకులు ఈ స్థానంలో బలహీనమైన స్థితిలో ఉన్న వాళ్ళు, బంధకాలలో ఉంటున్న ప్రజలు, లేకపోతే ఏంటి దేవుడు నా జీవితంలో ఈ కార్యము ఇంకా జరగట్లేదు అని ఆలోచిస్తున్న వారందరితో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అంటే మరి క్రొవ్విన దూడల వలె, అంటే పశువులు అప్పుడే మరి మేకల్ని గనక మనము మరి అప్పటి వరకు కట్టేసి, పశువుల్ని గనక అప్పటి వరకు మనం కట్టేసి విడిచిన మరి ఆ పశువుల్ని బట్టి మరి మనం చూసినట్టయితే ఏం జరుగుతుందంటే, ఉన్న తర్వాత మైదానంలోకి విడిచిపెట్టినప్పుడు అవి ఎట్లా పరిగెడతాయండి. పీజియన్స్‌ని కూడా కేజ్‌లో నుంచి తీసినప్పుడు ఒకేసారి అవి ఏ విధంగా మరి బయటకొస్తాయండి. అయితే క్రొవ్విన దూడలు అంటే పశువులు మరి అవి ఎంత ఆనందంగా, ఉల్లాసంగా ఒక మైదానంలో పరిగెడుతూ ఉంటాయో, మరి, మరి ఇలానే దేవుని భయభక్తులు కూడా ఆయన నీతిని పొందినప్పుడు పాప బంధనాల నుండి విడుదలవుతారు. మరి భయము, మరి నిస్పృహలతో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ఇంకా ఎన్ని నిందలు నేను అనుభవించాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఎటువంటి పరిస్థితి ఇంక నేను ఈ పరిస్థితి ఏంటి అని నాకు అనుకుంటున్నారేమో, ఏంటో మరి ఈ పరిస్థితిని నాకు అనుకుంటున్న మీరు. కానీ దేవుడు చాలా స్పష్టంగా మీతో స్పష్టంగా కూడా మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరి ప్రతి విధమైన పాపపు మీరందరూ కూడా ఈరోజు విడువబడతారు అంటున్నాడు. పాపపు బంధకాలలో ఉంటున్న మీరందరూ కూడా ఈరోజు విడవబడతారు అని
దేవుడు ఎంతో స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. మరి ఒక లేగ, ఒక దూడ మరి ఏ విధంగా క్రొవ్విన దూడంట అది మామూలుగా గూడా గాదు. మీ మీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేశాడు. మీ ప్రతి బంధకాన్ని ఆయన విరగ్గొట్టేశాడు. ఆ విరగ్గొట్టిన ప్రతి బంధకము, ఆ నలిగిపోయిన ప్రతి పరిస్థితి, మీ జీవితంలో ఉంటున్న ఆ ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, మరి క్రొవ్విన దూడల వలె నిన్ను ఆయన చేస్తానంటున్నాడు. ఒక క్రొవ్విన లేడి వలె ఆయన నిన్ను చేస్తానంటున్నాడు. కొవ్విన దూడ వలె దేవుడు నిన్ను చేస్తానని ఎంతో స్పష్టంగా నీకు ఈరోజు ఆయన మాట ఇస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మరి మనం చూసినప్పుడు మరి యోహాను సువార్త చూస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాము. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా యోహాను సువార్త 9వ అధ్యాయం గనక మనం చూసినట్టయితే అక్కడ ఒక అంధుడైన మనిషి ఉంటాడు. అంటే పుట్టు గుడ్డివాడైన ఒక మనిషి మరి యేసును కలిసినప్పుడు ఆయన కళ్ళు తెరచి వెలుగును చూస్తాడనమాట. ఆ అంధుడికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా స్వస్థపరుస్తాడుగా స్వస్థపరచబడ్డాడు కాబట్టే ఆయన మళ్ళీ ఈ లోకాన్ని చూడగలిగాడు. మరి లూకా సువార్తలో చూసినట్టయితే 13వ అధ్యాయంలో ఏం చూస్తామండి? 18 సంవత్సరాల వంకర బెట్టి నడిచిన ఒక స్త్రీ యేసు ఆమెను ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. స్వస్థపరుస్తాడా? యేసయ్య ఏం చేస్తాడు ఆమెని? స్వస్థపరచడం మనము చూస్తూ ఉంటున్నాము. ఇశ్రాయేల ప్రజలు బంధనాలను నుండి బయలుదేరినప్పుడు కూడా వారు ఆనందంతో గంతులు వేస్తారు. ఎప్పుడు చూసినా వెట్టి చాకిరీ. అసలు ఏంటది చాకిరీ? మా బ్రతుకులంతా కూడా బానిసత్వమేనా అని అనుకున్న ఆ ప్రజలు ఏం చేస్తారంటే, మరి వారు ఆనందంతో గ్రంథులు వేయనట్టు క్రొవ్విన దూడల వలె స్వేచ్ఛ పొందుదురు అంటున్నాడు. ఏ ఏ విధంగా ఉంటారంట? ఎంతో స్వేచ్ఛ ఉంటదంట వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఎంతో ఉల్లాసంగా ఉంటారంట. ఎంతో ఉత్సాహంగా ఉంటారంట. అదే దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన జీవితానికి ఈ వచనం చెప్పే మరి, మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే, దేవుని నామమును గౌరవించే వారికి ఈ కాంతి వస్తుంది. దేవుడు మీ జీవితాలలో ఉదయిస్తాడు. మీరు మిమ్మల్నే గమనించుకోండి. 3 విషయాలలో దేవుడి పట్ల మనం భయభక్తులు చూడాలని చూసాము. అవునా? కాదా? ఎవరికై వాళ్ళు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరి నా మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? నా చర్యలు అంటే నా ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? నేను చేసే పనులలో భయం కలిగి చేస్తున్నానా? భయభక్తులు కలిగి ఉంటున్నానా లేదా అన్నది పరీక్షించుకోండి. మూడో విషయం ప్రార్థన ఏదో నామకార్థంగా చేస్తున్నానా? ప్రార్థన ఏదో అయ్యో! అయితే అయిందిలే చేస్తే చేశాలే అన్నట్టు మరి ఏదో మాట వరుసకు చేస్తున్నామా? లేకపోతే మరి ఆచార సంబంధంగా చేస్తున్నామా? లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి చేస్తున్నామా? అనేదే ఎంతో ముఖ్యమైనదని దేవుని యొక్క మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి నీతి సూర్యుడు యేసుక్రీస్తు మన జీవితాలలో ఉదయించాలంటే, ఆయన రెక్కలు మనకు ఆశ్రయంగా ఉండాలంటే, మనకు ఆరోగ్యము అంటే మరి క్రొవ్విన దూడ మరి లెగిసి ఏ విధంగా పరిగెడతదో, అటువంటి ఆరోగ్యం ఈరోజు ఇక్కడ కూడి ఉన్న అనేకులు మరి కలిగి ఉండాలి అనంటే, మరి అతని మనసులో ఆత్మ లేకపోతే మరి అటువంటి పరిస్థితుల్లో ఆత్మ కావచ్చు, మరి మనస్సు కావచ్చు, శారీరక స్వస్థత కావచ్చు, కొందరు ఆత్మీయ స్వస్థత కోసం వస్తారు. అటువంటి వారందరితో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడేంటంటే, పాప బంధనాల నుండి విముఖులైన విశ్వాసులు మరి మనము ఈ రోజు నుంచి చూడబోతున్నాము. మీరనుకోవద్దు ఏమాత్రం, అరే ఏంటా జీవితము, దేవుడు నన్ను కరుణింపడా అని అనుకుంటున్నారేమో. అసలట్లా ఉండనే ఉండకూడదండి. మరి అలా ఉండకూడదంటే
మరి ఏ విధంగా ఉండాలో మనం చూద్దాం చూడండి. మరి కీర్తనలు 84 కీర్తన 5వ చరణం ద్వారా దేవుడంటున్నాడు, "నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు వారి మార్గములు వారికి అతి ప్రియములు" అంటున్నాడు. చూడండి దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప మర్మం ద్వారా మాట్లాడాలనుకున్నాడు. మరి నా యందు భయభక్తులు గల జనులు ధన్యులంటున్నాడు. మరి యాత్ర చేయు మార్గములు వాళ్ళకు ఎంతో ప్రియములంటున్నాడు. అంటే ఏమి యాత్ర అండి? మరి నిజమే. మనమందరం కూడా ఈ లోకంలో పరదేశులమనే తెలుసుకున్నాం. అవునా కాదా? ఈ లోకంలో జీవిస్తున్న మనుషులమైన మనమందరం కూడా పరదేశులమే. మరి నీ వలన బలము పొందిన మనుష్యులు ధన్యులు అంటున్నారు. నీ వలన బలము పొందిన మనుష్యులు ధన్యులు అంటున్నాడు. అయితే ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో లోతైన అర్థం ఉంది. అంటే మరి మీరు శారీరకంగా బలహీనులుగా ఉంటున్నారేమో. కోరహు సంతాన కీర్తనగా మనం ఇది చూస్తున్నాము. ఇది దేవుని మందిరం పట్ల ఉన్న ఒక ఆరాధికుడి యొక్క కోరికగా మనం చూస్తున్నాము. ప్రేమను మరియు ఆత్మీయ తపనను ఇది మనకు చూపిస్తుంది. ఏమంటున్నారు చూడండి. నీ వలన బలమునందు మనుష్యులు. ఈరోజు ఈ లోకంలో మనుషులుగా జీవిస్తున్న మనకు అనేకమైనవి బలమునిస్తున్నాయేమో. నీకు నీ బంధువులు బలమనుకుంటున్నావేమో. నీకు నీ ఆరోగ్యమే బలమంటున్నావేమో. నీకు దీపక్క బలం అంటున్నావు. మరి అటువంటి ప్రతి పరిస్థితిలో ఉంటున్న మనకు మరి దేవుని వలన బలము పొందుకోవాలి. దేవుని వలన కాకుండా మరి ఈ లోకం నుంచి వచ్చే ఏ బలమైనా చూడండి మనం బలం పొందుకోవాలంటే ప్రతిరోజు ఎక్స్‌క్యూజ్ మీ ఒక్క నిమిషం. ఆ! ఈ బలం అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒక భౌతికమైన శక్తి కాదండి. ఇది ఆధ్యాత్మిక బలం. శారీరకంగా మనము ఇంట్లో ఉంటాము. ఒక పూట అన్నం తినలేదనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకోరు. ఊరుకుంటారా? ఊరుకోరు. ఏమంటూ ఉంటారు, "అరే! తినరా, తినరా." అమ్మ తినపోతే పిల్లలడుగుతారు. పిల్లలు తినపోతే తల్లిదండ్రులడుగుతారు. భర్త తినపోతే భార్య అడుగుతది. అవునా కాదా? మరి ఈ శారీరకమైన బలాన్ని పొందుకోవడానికి మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. అవునా కాదా? కానీ ఆధ్యాత్మికమైన బలం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. నీ వలన బలమునందు మనుష్యులు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించి బలం పొందిన అనుభవము ఈరోజు ఇక్కడ కూడి ఉన్న బిడ్డల్లో ఎవరికైనా ఉందా అండి? ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు అన్నం తిని బలం పొందుతున్నారో, ఎంతో నీరసంగా ఉన్నప్పుడు మరి కాస్త తిని బలం పొందుతున్నారనుకుంటా. కానీ మరి ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు మరి ప్రతి దినము కూడా దేవుని సన్నిధి నుండి, ప్రార్థన నుండి, విశ్వాసం నుండి వచ్చే లోతైన శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా లేదా? నీ ప్రతి దినము కూడా ఆధ్యాత్మికమైన బలాన్ని నువ్వు పొందగలుగుతున్నావా లేదా? మరి హబక్కూకు 3 అధ్యాయం 19 గనక మనం చూసినట్టయినా మరి అంటున్నాడు, ఒకానొక ప్రవక్త వచ్చి మరి ఈ నేటి దినముతో నీ ఆయుష్షు ముగించిపోతుందని ఏమంటాడు? ఆ హబక్కూక్ అనే రాజుతో చెప్తాడు. చెప్పినప్పుడు ఆ రాజు వెంటనే ఏడ్చుకుంటూ మరి గోడ వైపు తిరుగుతాడు. తిరిగి మరి ఏమనడు, యెహోవా నాకు నీవే నా బలము దేవా అంటాడు. ఒకటే మాట అంటాడండి. ఏమంటాడు? ప్రభువైన యెహోవా నీవే నా బలము అంటాడు. ఆయన నన్ను మరి, మరి నన్ను లేవనెత్తును అని నమ్ముతాడండి. అంటే దేవుడు మన జీవితానికి మరి మన ఆధ్యాత్మిక బలం కావచ్చు.
మనము శారీరకంగా తింటున్నప్పటికీ బలము పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నామేమో. ఈరోజు నువ్వు బలహీనత నుంచి విడుదల పొందాలని మరి ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో నడిపించినప్పుడు వారికి ఆహారం ఉందా అండి? వారు నీళ్లు తాగారా? మరి దేవుని బలం పైనే నడిచారు. 40 సంవత్సరాలు కూడా ఎడారిలో ఉంటున్న వాళ్ళు చెప్పులకేసుకున్న వాళ్ళ చెప్పులు వారు కూడా మరి అరగకుండా వారు వేసుకున్న బట్టలు మాసికకు వేయకుండా మరి ఆ విధంగా ఉంటున్న వారు మరి ఏం చేస్తున్నారు అనంటే మరి ప్రతి దినము కూడా మరి దేవునితో నడుస్తున్న వారి జీవితము బలం పొందుకున్నట్టు కొద్ది జనముగా ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు సుమారు 4,00,000 మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు మరి కుటుంబాలు వాళ్ళు మరి సంతానాలు ప్రయాణిస్తున్న సందర్భంలోనే పిల్లల్ని కంటున్నారండి. ఎంత ఆశ్చర్యకరం! అవునా కాదా? ఎందుకంటే వారి బలం దేవుడే నిలిచాడు. వారు ప్రయాణిస్తుండగా కూడా వారు సంతానాభివృద్ధిని మరి పొందగలిగారు. మన మనస్సు, హృదయం, శరీరం అలసిపోయినప్పుడు దేవుని సన్నిధిని మనము బలం పొందుకోవాలి. ఆయన మనస్సు బలపరుస్తాడు. విశ్వాసంతో నింపుతాడు. మరి అయితే దేవాతి దేవుడేమంటున్నాడంటే, ఈరోజు ఈ సన్నిధిలో కూడుకున్న అనేకులు శారీరకమైన బలం కోసం, ఆశీర్వాదం కోసం మరి ఆసక్తి కలిగి ఉన్నారే కానీ, మరి ఆధ్యాత్మికంగా వాళ్ళు బలహీనులై ఉన్నారంటున్నాడు. అందుకే మీరు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములుగా ఉండాలని సెలవిస్తున్నారు. మరి క్రైస్తవులుగా ముద్ర వేయబడ్డ మనందరి జీవితాలు కూడా ఈ లోకానికి యాత్రకు వెళ్ళినట్టే. అవునా కాదా? మరి హిందువులైతే వారి జీవితపు చివరి దినాలలో ఏ ఏ చాలామంది హిందువులను మనం చూసినప్పుడు ఎటెళ్తూ ఉంటారండి? యాత్రలకు వెళ్తుంటారు. తీర్థయాత్రలు అంటే అన్ని పుణ్యక్షేత్రాలు కూడా వాళ్ళు చూసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకు జీవితాన్ని ముగిసాక వాళ్ళు దేవుణ్ణి కలుసుకుంటున్నారు. కానీ నువ్వెప్పుడైతే దేవుని పరిస్థితిని దేవుని తెలుసుకున్న నాటి నుంచి కూడా నీ జీవితం అనేది ఏమైతుందండి? ప్రారంభమైతుంది. దేవుని వైపు నడిచే మార్గాలు, మరి ప్రార్థన కావచ్చు, మరి ఈ ఆధ్యాత్మిక మరి ఆత్మీయ యాత్రలో నువ్వు కొనసాగిస్తున్న జీవితము, ఈ భూలోకంలో నువ్వు జీవిస్తున్న ఈ జీవితము, నువ్వు ఏంటి నీ తర్వాత నీ పిల్లలు కూడా ఉంటారని నువ్వు కడుతున్న ఇంటిలో నువ్వు జీవిస్తున్న నీ యాత్రా జీవితముని ఏ విధముగా జీవిస్తున్నావో నువ్వు పరీక్షించుకోవాలి. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నారు. ఈరోజు లోకరీత్యమైన యాత్ర నీకు ఒక ప్రియముగా ఉంటుందేమో కానీ, దేవాతి దేవుడు అంటున్నాడు, నీకు ఏది ప్రియముగా ఉండాలంటున్నాడంటే, మరి నీ ఈ భూలోకంలో జీవిస్తున్న జీవితంలో నీ ఆధ్యాత్మికమైన యాత్ర మరి చూడండి మనము హన్నా విషయంలో కూడా చూసినప్పుడు వారు ప్రతి సంవత్సరంలో మొక్కుబడికి ఎక్కడికెళ్ళేదంట? షిలోహు మందిరానికి వెళ్తుందని మనకు తెలుసు. అవునా కాదా? మరి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనం చూసినప్పుడు ఆమెకు ఆ యాత్రలు భారంగా లేవు. ఎందుకంటే ప్రతి యాత్ర ఆమెకు ప్రియమైనది. ఎందుకంటే ఆమె అక్కడికి దేవుని సమాధానం పొందేది. షిలోహులోకెళ్ళేవాళ్ళు, దేవుణ్ణి కలుసుకునేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ఆమె సమాధానం పొందేదనమాట. అలాగే దావీదు కూడా చెబుతున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని నాతో చెప్పినప్పుడు నేను ఆనందించితిని అంటున్నాడు. దేవుని మార్గము మనకు ప్రియమైనదిగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధిలో నేను కలుసుకోవాలి. నేను ఈరోజు గుడికి ఎళ్ళినప్పుడు దేవుని నేనక్కడ కలుసుకుంటాను. దేవుని నేనక్కడ కలుసుకోవాలి అనే ఒక మరి అనే ఒక ఆవేశము, అనే ఒక యాత్ర ప్రయాణమైకి వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషంతో వెళ్తూ ఉంటాము. ఒక ప్రభు యొక్క సన్నిధికొచ్చేటప్పుడు మరి ఈరోజు కాదు ఎప్పుడూ కూడా అనేకులు అటువంటి సంతోషంతో మరి యాత్ర చేసేటప్పుడు నీలో ఏ విధమైన సంతోషం ఉండాలండి. కానీ చూడండి ఈ జీవితయపు యాత్రలో ఎంతోమంది అలసిపోతున్నట్టుగానే ఉంటారు. ఎంతోమంది మరి విడిచివేయబడ్డ వారిగానే ఉంటున్నారు.
అంటున్నారు. దేవుడు నీ దేశాన్ని విడిచి నాతో నడువు అని అబ్రహాముకి ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, ఆయన యొక్క యాత్రగా దాన్ని ఎంచుకున్నాడండి. ఆయన ఆ యాత్రలో తెలియని దారిలో మొదటి అడుగేసి మనకు విశ్వాసానికి ఒక తండ్రిగా నిలిచాడు. అబ్రహాము దేవుని బలంతో జీవించాడు. ఆయన ఎంతో ధనవంతుడు. ఆయన ఎక్కడో కూడా స్థిరమైన ఇల్లు కట్టుకోలేదండి. డేరాలోనే జీవిస్తున్న ప్రతిసారి కూడా డేరాల్లోనే జీవిస్తూ ఉంటాడు. ఎక్కడికెళ్ళినా గుడారాల్లో మాత్రమే జీవించాడు. ఆయనకున్న ఆస్తి ఎంత? అసలు ఆయనకున్న అంతస్తులెంత? ఆయన చూడండి ఆయన ఏ విధంగా జీవించాడో. కానీ ఈ లోకంలో ఇప్పుడు జీవిస్తున్న మనమందరం కూడా డబ్బుకై వ్యర్థమైన ప్రయాసం పడుతున్నామండి. మనం తినటమే కాదు కానీ ఏదో మనం బతుకుతున్నామా అంటే అట్లా కూడా కాదు. మన కుమారులకు, కూతుర్లకు, మనవళ్ళకు, మనవరాళ్ళకు కూడా సంపే సంపాదించాలనే ఒక మరి మరి ఒక అది ఒక ధైర్యవంతమైన చీకటిలో మనం బతుకుతున్నామని మాట్లాడవచ్చు. మరి మరి అదే దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు అటువంటి జీవితాన్ని జీవించొద్దు. మీ యాత్ర మీకే ఎంతో ప్రేమగా ఉండాలి అంటున్నాడు. మరి మరి యేసును కలుసుకునే యాత్రగా ఉండాలి. యేసుతో నడిచే యాత్రగా ఉండాలి మన జీవితాలు. మరి మన ఆత్మకు దేవుడే ఆధారం కావాలండి. మరి మన బలము దేవునిలో ఉండాలి. మన శక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, మన ప్రణాళికలు కావచ్చు, ఒక పరిమితి మాత్రమే పని చేస్తాయి. కానీ దేవుని బలం మరి బలవంతులను అయిన మనల్ని నిలబెడుతుంది. ప్రతి ఉదయం కూడా ప్రభువా ఈరోజు నా బలము నీవే అని ప్రార్థించి చూడు. మరి దేవుని ఆజ్ఞలు, సత్యాలు, మార్గదర్శకాలు భారంగా కాకుండా ఆనందంగా అనిపించాలని మన హృదయం దేవుని వైపు ఆకర్షితం అవ్వాలని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి రాజు ఆ రాజు అబ్రహాముతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మరి అలా మాట్లాడుతూ మరి ఆయన బలము పొందిన నీవు నీ యాత్ర అతనికి ఎంతో ప్రేమగా ఉండాలంటున్నాడు. ఎప్పుడైతే ఆయన నుంచి బలం పొందుకొని మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో చూడండి చాలామంది నిజమైన సేవకుల యొక్క జీవితాలు ప్రతిరోజు కూడా యాత్రల్లానే ఉంటాయండి. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళకేమనిపిస్తదంటే, అరే! దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు? అరే! దేవుడు ఈరోజు నాతోటి దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు? అరే! దేవుడు ఈరోజు నన్ను ఎక్కడికి పంపిస్తాడో అని వారి జీవితాలు నూతనమైన జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఒక ఆశీర్వాదాల్లాగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఒక మరి ఒక ఆశీర్వాదాల వలె దేవుని సన్నిధిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయని మనము చెప్పుకోవచ్చండి. మరి దేవుడు చెబుతున్నదేంటంటే, ఒక నీతిమంతుడు జీవించినప్పుడు అతని జీవితంలో దేవుని భయము, ప్రేమ, విశ్వాసం, సేవ మరి ఇవన్నీ కూడా ఉంటాయి. అతని పేరు ఎప్పటికీ కూడా ప్రజల హృదయాలలో ఆశీర్వాదంగా నిలుస్తుందని దేవుడు మరి ఇంకో మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. మరి ఎప్పుడైతే మన జీవితాలు దేవుని నుంచి బలం పొందుకుంటామో, ఆ బలం పొందుకున్న జీవితాలు మనం చేస్తున్న యాత్ర ప్రియములుగా మనకుంటున్నప్పుడు, మనం రోజు రోజుకు ప్రతి దినము కూడా ఆయన నుంచి బలం పొందుకొని జీవిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మన జీవితాలు నీతిమంతులుగా మార్చబడతామండి మనము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అంటున్నాడు. మరి నీతిమంతునిగా ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నావే అంటే హ్మ్. అంటే మరి మరి నీతిమంతునిగా నీ జీవితము ఇంకొకరికి మరి ఆధారంగా ఉంది అంటే, ఆయన జీవితం చూపిన మార్గాన్ని
నీ జీవితం చూపిన మార్గాన్ని అనేకులు అనుసరిస్తారండి. ఇప్పుడు ఆమోసయ్య గారు ఒక నీతిమంతుడుగా మనకు మార్గదర్శిగా ఏ విధంగా ఉన్నారో, మరి అదే విధంగా ఒక హోసన్న మినిస్ట్రీస్‌కి హోసన్న గారు కావచ్చు, యేసన్న గారు కావచ్చు, ఒక భక్తి సింగ్ గారు కావచ్చు, అనేకులు ఏ విధంగా ఇంకా ఎంతోమంది క్రిస్టియన్ మిషనరీలు అనేకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. వారి జీవితాల్లో ఒక మార్గదర్శకంగా ఉంటున్నాడు. ఈరోజు దేవుడు ఈ నూతన నిబంధన ద్వారా ఆయన కార్చిన ప్రతి ఒక్క రక్తం బొట్టు ద్వారా ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, మరి నీతిమంతులు నా బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతులుగా ఉండి, వారు జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండాలని ఆయన సెలవిస్తున్నాడండి. అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా ఉంటున్నాడు. ఆయన దేవుణ్ణి నమ్మినందుకు నేటికి కూడా మనము అబ్రాహాము యొక్క దేవుడు అంటున్నాం. అవునా కదా! ఏమంటున్నాం? మరి మన తండ్రి గారి ఊర్లో చూసినట్టయితే అదిగో ఆ ఆమోస్ గారి దేవుడంటాడు. అంటే ఏంటంటే దాని అర్థము, మరి నీ ప్రవర్తన, నీ జీవితము వేరే వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేయాలి. అవునా కాదా? దావీదు రాజు అంటాము. ఆయన హృదయానికి దేవుడంటే, మరి దేవుని యొక్క హృదయానికి దావీదంటే ఎంతో ఇష్టం. అవునా కదా! ఆయన నా హృదయానుసారుడు అంటున్నాడు దావీదు దేవుణ్ణి. హ్మ్. క్షమించండి దేవుడు దావీదుని. అయితే ఒక మదర్ తెరెసా, ఒక విలియం కేరీ వంటి వ్యక్తులు దేవుని ప్రేమతో మానవాళిని సేవించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి పేరు ఆశీర్వాదంగా నిలుస్తుందన్నది మనము గ్రహించుకోవాలి. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తాయి. అంటే మరి భక్తిహీనుడు అంటే దేవుని భయము లేనివాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపంలో నడిచేవాడని గుర్తు తెచ్చుకోవాలి. మరి స్వనీతి కలిగిన వాడని గుర్తు చేసుకోవాలి. అంటే సొంత లాభం కోరుకునేవాడని, మరి అలాంటి వ్యక్తి ఎంత ధనవంతుడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, చివరికి ప్రజలు వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోరండి. ఒకవేళ గుర్తుకొచ్చినా అసహ్యించుకుంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసాము. దేవునితోటే నడిచాడు. మిగతా భక్తులు మిగతా మరి 11 మంది శిష్యులు ఏ విధంగా నడిచారో, మరి యూదా భక్తుడు కూడా అదే విధంగా భక్తిహీనతలో నడిచారు. వీళ్ళందరూ భయభక్తులతో నడిచినట్టయితే, ఈయన మాత్రం భక్తిహీనత కలిగి ఉన్న వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఆ ఇస్కరియోతు యూదా యేసుని 30 వెండి నాణెములకి అమ్మివేశాడండి. నేటికి అతని పేరు ద్రోహినికి అనే సంకేతంగా ఉంటుంది. దేవునికి విరోధముగా నిలిచిన రాజు అని, అతని గర్వం అతనికి నాశనమైందని దేవుడు సెలవిస్తున్నాడు. మరి హమానును చూసాము. ఎస్తేరు గ్రంథం చూసినట్టయితే గర్వపడిన హమాను స్థితి, మరి ద్వేషంతో నిండిన అతని హృదయము చివరికి తనను తానే ఎవరు తవ్విన గుంటలో వారే పడిపోతానన్నదానికి చక్కటి మార్గదర్శకంగా ఉదాహరణగా ఉన్నాడు. అవునా కాదా? వారు ఉన్నప్పుడు బలవంతులు, ప్రభావవంతులు అనిపించొచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళ చరిత్రలో వాళ్ళ పేరు మానవునికి ఒక మరి మంచి అర్థాన్ని ఇవ్వలేనప్పుడు, వారి జీవితాలు మానవునికి ఒక మార్గదర్శకాన్ని చూపించకుండా ఉన్నప్పుడు, ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడు మన మన జీవితాలు మన పిల్లలకు ఆదర్శవంతంగా ఉండాలి. మరి నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా, నీ తండ్రి మరి ఒక మరి ఏదో నువ్వు చెప్పుకోలేని పని చేస్తున్నప్పటికీ కూడా, నువ్వు నువ్వు నీ ప్రవర్తన, నువ్వు దేవునితో నడుస్తున్న తీరు, నీ ప్రజలకు నిన్ను గౌరవంగా, మరి అనేకులకు నా తండ్రి ఎవరు అనంటే దేవునితో నడిచే వ్యక్తి అని బలంగా చెప్పుకునే విధంగా దేవుడు ముందుకు తీసుకెళ్ళాలని మరి ప్రార్థిస్తున్నాను. చూడండి, అదే విధంగా ఈ వచనం మనకు ఏమని చెబుతుందంటే, మనం పేరు ఆశీర్వాదముగా ఉండాలంటే, మన జీవితం న్యాయంగా, విశ్వాసముగా, దేవుని భయంతో ఉండాలని, మన జీవితాంతంలో మన గురించి ప్రజలు ఆయన నిజమైన దేవుని సేవకుడు అని చెప్పేలా జీవించాలని కోరుకుంటున్నాడండి. ఇదే దేవుడు ఈరోజు నీ నుంచి
మరి ఆశిస్తున్నాడు. ఒక తల్లి కూడా ఇదే ఆశిస్తది కదండీ! అవునా కాదా? ఒక లోకరీత్యమైన తల్లి మన నుంచి ఏం ఆశిస్తది? నా పిల్లలు ఈ సమాజంలో మంచి స్థానంలో ఉండాలి. వాళ్ళని బట్టి అందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళు అనేకులకు మార్గదర్శకులు కావాలని ప్రతి తల్లి కూడా అదే ఆరాటపడుతుందండి. ఈరోజు మన కళ్ళ తండ్రి కన్నా తల్లి కూడా ముదిమి వచ్చినప్పుడు నిన్ను మర్చిపోతుందేమో కానీ, నేనెన్నడూ కూడా నిన్ను మరవనని సెలవిస్తున్న దేవుడైన ఎందుకనే అతను దేవుని భయంతో నడుస్తాడు. భక్తిహీనుని పేరు ఎవ్వరు కూడా జ్ఞాపకం చేసుకోడండి. అందుకనే నువ్వు భయభక్తులు కలిగి భక్తిహీనతలో ఏ మాత్రము ఉండకుండా నువ్వు జాగ్రత్తగా ఉంచాలని దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. చూడండి అదే విధంగా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఈ విధంగా నువ్వెప్పుడైతే హ్మ్. దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నావనుకో, నీతిమంతుడిగా నువ్వు మార్చబడుతున్నావనుకో, ఏమైతదంటే చూడండి, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి అకస్మాత్తుగా నాశము తటస్థించును గనక, వారెంత మాత్రము తప్పించుకోలేరు అంటున్నాడు. చూడండి మరి ఏంటి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అక్క నేను భయభక్తులు కలిగి ఉన్నా. ప్రతిదినం దేవునితో నడుస్తున్నాను. మరి నీతిమంతులుగా రోజు రోజుకి నా ప్రవర్తన మార్చబడుతుంది. అయితే ఏం జరిగిద్ది అంటే అనేకమైన అపాయముల నుంచి మరి దేవుడు మిమ్మల్ని కాపాడతాడండి. మీకు తెలీదేమో! మొన్న అయ్యగారు ఒక వాక్యంలో ఒక మాట చెప్పారు. ట్రైన్‌లో ఆయనకి ఒక వ్యక్తి కలిసారంట. కలిసినప్పుడు ఆ వ్యక్తిని ఆయన అడిగాడంట మరి నానెప్పుడైతే బైబిల్ తీసి చదువుతున్నప్పుడు మరి అతను అడిగాడంటే, "ఏంటి మీరు క్రైస్తవులా?" అన్నాడంట. "అవును నేను క్రైస్తవుని." "మీరెవరంటే?" "నేను కూడా క్రైస్తవుడినే" అన్నాడంట. అయితే నాన్నకి వెంటనే ఒక మాట అడిగారంట. "ఏంటి అయ్యగారు మీరు ఎట్లా నమ్ముకున్నారండి? దేవుడిని ఎలా తెలుసుకున్నారు?" అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, "మేము నలుగురము స్నేహితులము. మేము నలుగురం స్నేహితులము. మేము ఒక రోజున హైదరాబాదు జీవన ఆధారంగా మరి వ్యాపారం మొదలుపెట్టుకుందామని 96లో వెళ్ళినప్పుడు మరి నేను నా స్నేహితులు అందరం కూడా రోడ్డు దాటాలని ఇటువైపు నించున్నాము. బస్ స్టాండ్‌లో అప్పుడే దిగాము. రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్న నేను ఒక హోర్డింగ్ చూసి, ఆ హోర్డింగ్ మీద దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు నేను మాత్రము ఆ హోర్డింగ్ చదువుతూనే అక్కడే ఆగిపోయాను. కానీ అదే రోడ్డు దాటిన నా ముగ్గురు స్నేహితులను కూడా అక్కడికక్కడే ఒక లారీ వచ్చి గుద్ది చంపేసింది అన్నాడు. చూసారా అండి? మరి ఒక వ్యక్తిని దేవుడు అప్పుడే పట్టుకున్నాడు. మరి దాన్ని ఆయన అనుకున్నాడంట, అమ్మో! యేసయ్యే నన్నిప్పుడు కాపాడాడు. మరి ఎవరు కాపాడాను అని ఆ క్షణమున వెంటనే నేను వెళ్ళి ప్రభు సముఖంలో అక్కడ దగ్గరున్న చర్చిలోకెళ్ళి మోకరిల్లి నిజమైన దేవుడువు నీవేనని నేను తెలుసుకున్నానండి. నేను అన్యుడినే. కానీ నేనెన్నో సార్లు ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నాను. అయినప్పటికీ ఎప్పుడైతే ప్రభు ఆ వాక్యం చదవడానికి నన్ను ఆకర్షించాడో, నా ప్రాణం ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆయననే నాకు మరి ఆధారము అని సెలవిచ్చాడు. మరి అనారోగ్యం రాదు అని చెప్పను. సమస్యలు రావు అని చెప్పను. కానీ ఆ సమస్యల్లో నిన్ను చేయి పట్టుకి పైకి లాగే ఒక చెయ్యి, మరి అన్నిటికన్నా అతీతమైన శక్తి నీకు తోడుగా ఉందమన్నా మరి, మరి ఈ లోకలికి వచ్చేటట్టుగా ప్రమాదం అనేది అకస్మాత్తుగానే వస్తుంది. కానీ దేవుని నెమ్మది నీ హృదయంలో ఉంటుందని ఈరోజు నేను సెలవిస్తున్నాను. చూడండి లోకలు నెమ్మదిగా ఉంటారు. లోకమంతా కూడా నెమ్మదిగా ఉంటది. భయమేమి లేదనుకోని వాళ్ళ జీవితాలను కొనసాగిస్తూ ఉంటాడు. కానీ గర్భిణీ స్త్రీ అంటే నెలలు నిండిన స్త్రీకి మరి నొప్పులెప్పుడొస్తాయో ఎవరు కూడా చెప్పలేరండి. ఏ విధముగా అయితే నొప్పులు వస్తాయో ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకోలేరు అంటున్నాడు. పౌలు ఇక్కడ రాసేది మరి నిజంగా మనం చూసినట్టయితే ఈ సందర్భము రెండవ రాకడ సందర్భంలో పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ తెస్సలోనిక సంఘంలో ఆందోళన ఉందని, యేసు ఎప్పుడు తిరిగి వస్తాడని, ఆ రోజు ఏమి జరుగుతుందని పౌలు భక్తుడు
మాట్లాడుతూ రాస్తున్న సందర్భంలోని మాటలివి. మరి నిజంగా ఈ మాట నేటి ప్రపంచ స్థితికి సరిగ్గా సరిపోతుందండి. ప్రజలు తమ జీవితాల్లో సుఖ సౌకర్యాలతో నిండిపోయారు. దేవుని గురించి కొంచెం సుఖముంటే దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో ఉన్నాం ఈరోజు మనము. కొంచెము ముల్లు లేకపోతే ఏమైతదంటే, అందుకే దేవుడు అనేకులని ఆశీర్వదించడండి. ఆశీర్వదిస్తాడు ఎప్పుడు తెలుసా? నేను ఆశీర్వదించినా ఈ మనిషి నన్ను వదలడు. ఈ మనిషి నన్ను విడిచిపెట్టడు. తన సుఖభోగాలలో నన్ను మరిచిపోడు అన్నప్పుడే మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి. అటువంటి నమ్మకము దేవునికి కలిగి ఉండాలండి. ఈ మాట హ్మ్. ఎందుకు భయపడాలి? అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటున్న సందర్భంలో ఒకానొక స్థితిలో చూడండి, నిన్నటికి నిన్న బెంగుళూరు వెళ్ళే బస్సు యాక్సిడెంట్ అయింది. తెలుసో తెలీదో మీరికి. అవునా కాదా? బెంగుళూరు వెళ్ళే బస్సు నిన్నటికి నిన్న ఏసీ బస్సులో అమాంతంగా మరి మంటలు చెలరేగి 20 మంది చనిపోయారని న్యూస్. అక్కడికక్కడే కూర్చున్న వ్యక్తి కూర్చున్న విధంగానే బూడిదైపోయాడంట. మరి చూడండి, అంతటి ప్రమాదంలో ఈరోజు మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. శాంతి గాని, భద్రత గాని మరి ఎప్పుడు కూడా మన జీవితాలలో లేదండి. మరి నోహాహు కాలంలో వారు తినుచు, త్రాగుచు, వెండి మరి పెళ్లి చేసుకొనుచు ఆనాటి కాలంలో అలానే జరిగించాడు. అవునా కాదా? మరి జల ప్రళయం ద్వారా దేవుడు అందరిని కూడా తుడిముట్టించేశాడు. మరి అదే విధంగా మన కాలంలో కూడా జలప్రళయం తీసుకురానని మాట ఇచ్చాడు గానీ, మరి ఇటువంటి అకస్మాత్తు మరణాలొస్తాయండి. మరి ఆ మరణాల నుంచి నువ్వు నేను తప్పించుకోవాలంటే, ఒక గర్భిణీ స్త్రీ తన బిడ్డ జననానికి సిద్ధపడుతున్నట్టుగా, నువ్వు నేను ప్రతి నిత్యము దేవునితో బతకడానికి మనము నడిచే వారంగా ఉండాలి. వారికి అకస్మాత్తుగా నాశనం తటస్థించును అంటున్నాడు. నాశనం అంటే దేవుని తీర్పు. పాపానికి ప్రతిఫలం. దేవుడు కరుణ గలవాడు. కానీ ఆయన న్యాయము కలవాడన్నదే ముఖ్యమండి. దేవుని కృపను తిరస్కరించిన వారికి ఆ రోజు దయలేని తీర్పు వస్తుందని మనం గ్రహించుకోవాలి. దేవుడు కూడా మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చెప్తాడు, చెప్తాడు, చెప్తాడు అనుకుంటున్నారేమో కానీ చెప్పడండి. 7 మార్లు చెప్పాలంది. 70 మార్లు చెప్పాలంది. 77 మార్లు చెప్తాడు. ముమ్మార్లు చెప్పాక ఒకానొక క్షణంలో వదిలేస్తాడండి. అప్పుడు తెలుస్తది మనిషికి. మరి అటువంటి స్థితికి దిగజారొద్దనే మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తాడు. అయ్యగారి చేత, అమ్మగారి చేత ఇలా ఆదివారం వాక్యం ద్వారా మరి యవనస్తులైన బిడ్డలకైతే తల్లిదండ్రుల ద్వారా చర్చికి రా అమ్మా అంటాడు. రాడు. అదే బైకేసుకొని ఇంకెక్కడికో ఎళ్ళిపోతాడు. అకస్మాత్తుగా ఏమన్నా జరిగిద్ది. ఎవరండి పాత్రులు? తల్లిదండ్రులైన మనము మన పిల్లల్ని భయభక్తుల్లో పెంచకపోతే, మరి మనము మన జీవితాలు వాళ్ళకి మార్గదర్శంగా నువ్వే లేసి ప్రార్థించినప్పుడు నీ కుమారుడెందుకు ప్రార్థిస్తాడు? నువ్వే లేసి మోకరిల్లినప్పుడు నీ 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 పిల్లలెందుకు మోకరిల్లుతారు? నువ్వు వారికి మార్గదర్శిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి నాశనం అంటే దేవుని తీర్పుకి, పాపానికి ప్రతిఫలమని గుర్తుంచుకోండి. దేవుడు కరుణ గలవాడు. కానీ ఆయన న్యాయం కలవాడని గుర్తుంచుకోవాలి. దేవుని కృపని తిరస్కరించిన వారికి ఆ రోజు దయలేని తీర్పు వస్తుందని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి చూడండి, లోతు కాలంలో సొదొమ నగరంకి ఏమైందో తెలుసు కదా! నోవాహు కాలంలో జలప్రళయం ఎలా వచ్చిందో తెలుసు కదా! మరి ఇవన్నీ కూడా దేవుడు మన జీవితాలలో చూడాలనుకోవట్లేదండి. అందుకే ప్రతిదినము ఈ ఆదివారం వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రతి నిత్యము కూడా ఈరోజు మనం ధ్యానించిన వాక్యము ఎంత స్పష్టంగా ఉందండి. దేవుని వాక్యానికి, దేవుని ఒక రాకడికి మనము ఏం కావాలి? మరి సిద్ధపడాలి. అయితే నా నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ప్రతి దినము ఆయన కాపుదల నీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆయనను అనుసరించి జీవించాలి. మరి అతని రెక్కల కింద ఆరోగ్యము, అతని రెక్కల కింద కాపుదల, అతని రెక్కల కింద మరి అన్యాయం జరగకుండా కాపాడుతాడు నిన్ను. నీకు తెలీదు. కానీ ప్రతి పరిస్థితి ఇప్పటికే అనేక మార్లు నిన్ను కాపాడాడు.
ప్రతి పరిస్థితి నిన్ను బయటకి తీసుకొచ్చాడు. కానీ నువ్వు గ్రహించుకోవట్లేదు అని దేవుడు ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నాడండి. కాబట్టి నా కుమారి భయపడకుము అంటున్నాడు. మరి రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నట్టుగా, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలివని నా జనులు ఎరుగుదురు అంటున్నాడు. నీ యోగ్యురాలివని మనము ఈ లోకం ఎదగాలండి. దేవుడు కావదు. నా మటుకు నీవే కాదు. నీ మటుకు నీవు కాదు. నీ గురించి నీ పొరుగువాడే సాక్షి అయి ఉండాలని మరి రూతు తన అత్త కోసము చేసిన విధానాన్ని బట్టి మరి చుట్టూ ఆనాడు ఉన్న లోకము, ఆమె చుట్టూ ఉన్న ప్రజలు కూడా అందరూ ఆమెకి సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు నీ గురించి, నా గురించి ఆ ప్రభు తన తండ్రి దగ్గర సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? లేకపోతే ఈరోజు నీ గురించి, నా గురించి కనీసం మన సొంత ఇంటివారు మరి అరే! ఈమె ఇంత మంచిది. ఈమె సేమ్ యేసు ప్రభుయే. ఈమె పోలిక అసలు ఈ కుటుంబమే క్రైస్తవ కుటుంబము. క్రైస్తవులంటే వీరే. వీరికి మాదిరిగా నడిస్తే ఈ లోకం మారుతుందని మరి, మరి వివేకానందుడు అన్నాడండి ఒకానొక సందర్భంలో. మరి ఈ లోకం గనక నిజమైన క్రైస్తవుని చూపిస్తే ఈ ప్రపంచమంతా కూడా క్రైస్తవులే ఉంటారంటున్నాడు. కానీ మానవులమైన మనము ఎన్నో సార్లు పడిపోతూ, ఎన్నో విధాలలో లోపిస్తూ, మనం ఏమాత్రము మరి క్రైస్తవంలో నిలవలేకపోతున్నాము. అందుకే ఈరోజు దేవుడు మీ అందరినీ కూడా ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ గొప్ప హెచ్చరికను బట్టి మరి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నానండి. ఏంటంటే మీరు ఏమాత్రము కూడా మరి మరి ఏం చేయొద్దండి? విరిగి నలిగిపోవద్దు. మీరేమాత్రము కూడా మరి విరిగి నలిగిన హృదయంతో మరి ఈ లోకంలో భక్తిహీనతతో ఉండకూడదు. విరిగి నలిగిన హృదయం నీకుండొచ్చు. కానీ దానికేముండాలి? భయభక్తులుండాలి. అవున్నప్పుడే మరి, మరి దేవుడు నీకు సహాయం చేస్తాడని సెలవిస్తున్నాడు. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ మాటల్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్టయితే. ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రము తండ్రి. ప్రభా నిజమే తండ్రి. ప్రభా మలాకి ద్వారా మాట్లాడుతున్నారు. నీ నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తానంటున్నాడు. ప్రభువా నిజమే ప్రభా, అటు నీతి సూర్యుడిని మా జీవితాలలో ఉదయించండి తండ్రి. అవును తండ్రి పరిశుద్ధుడా. ప్రభా మరి నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని కాపాడి ఆధ్యాత్మిక ఆరోగ్యము మరి నీ చీకటి నిరాశలు నుంచి మేము బయటకొచ్చుటకు నీతి సూర్యుడిని ప్రభా మరి మా జీవితాలలో ప్రకాశింపజేయమని బతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభా నీవే నా బలము, నా ఆధారము, నా మార్గదర్శకుడు, నీ యాత్ర మార్గములు నాకు ప్రియములు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోండి. ప్రజలు ప్రతిరోజు నీ సన్నిధిలో నడిచే కృపనివ్వండి తండ్రి. మా కాళ్ళు నీ మార్గంలో ఉండాలి తండ్రి. మా త్రోవలు నీ వైపుకే వెళ్ళాలి తండ్రి. మా ప్రతి అడుగు నీ చేతుల చేత నడిపింపబడాలి తండ్రి. దయామయుడైన దేవా, రూతు వలె నమ్మకంతో, వినయంతో జీవించుటకు మాకు నేర్పండి తండ్రి. ఆమెకు భయపడకుమని బోయజుతో చెప్పినట్టు తండ్రి, మాకు కూడా కొన్ని మాతో మాట్లాడండి తండ్రి. అవును, మా భయాలను తొలగించండి తండ్రి. మాలో ధైర్యాన్ని నింపండి తండ్రి. అవును తండ్రి, నీతిమంతుని జ్ఞాపకము ఆశీర్వాదకరమైనది అంటున్నావు. నా మాటలు, నా పనులు, మా నడతలన్నీ కూడా తండ్రి ప్రభా మరి స్థిరముగా నీలో ఉండి ఈ లోకానికి మాలో నీతిమంతుని చూపించేటట్టుగా ఉండాలి తండ్రి. మా సంతానము కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వారి సమాజం నా ద్వారా మరి నీ మహిమను చూచున్నట్లు చేయము తండ్రి. అవును తండ్రి, లోకములో శాంతి అని చెప్పుచుండగా ఆకస్మికముగా మార్పులు వస్తున్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లే అనేకులు నాశనం అవుతారంటున్నావు తండ్రి. మా మనస్సు మత్తుతో కాకుండా తండ్రి మీ సన్నిధిలో జాగరూపముగా ఉండున్నట్లు ప్రతినిత్యము కూడా నీకై మెలకువగా ఉండే ప్రార్థన చేయుటకు ఎప్పుడు నీవు రావాలనుకుంటే నేను సిద్ధంగా ఉంటున్నట్లు నా మనస్సును శుద్ధిగా
ప్రభా నిజముగా నమ్మకముగా ఉంచండి తండ్రి. తండ్రి నీ ప్రేమలో నేను నడుచుచుండగా తండ్రి నీతి సూర్యుని వెలుగు నన్ను ప్రతిరోజు తాకనివ్వండి తండ్రి. మార్గనిర్దేశించినట్లు ప్రభా మరి మా గుండెలో ప్రభా స్థిరమైన మనస్సును దయచేయండి తండ్రి. నీ వాక్యముతో నింపండి తండ్రి. మా జీవితంతో నీ స్తోత్రములు నీ మహిమకై వాడబట్టునట్లుగా అనుగ్రహించుము తండ్రి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. 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 మన మంచిదో విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో విన్న వాక్యం